వాకింగ్కి అయితే తీసుకొస్తా డాగ్ని. మా బాబు ఇంకా లేవలేదు. బాబు లేచినాక ఆయన వీడియో తీస్తాడు. అప్పటిదాకా నేను వీడియో ఇస్తాను. దీన్ని సర్వీసింగ్ తీసుకోవాలి. ఇది ఎంటర్ అయితే డాగ్ని నాడు చూడు ఇక్కడ ఆగు 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 దెబ్బ దెబ్బ వస్తుంది ఆమె ఆగదు వస్తుంది ఆగు పొద్దుగాలనే తింపాలేదండి. తింపండి పొద్దుగాల తింటే సర్వీసింగ్ అయిపోతుంది అండి. మళ్ళీ పట్టుకోవాలి లేకుంటే ఎక్కడెక్కడో పోతుంది. కుక్కలు వెంబడి పడుతున్నాయి. 5-6 కుక్కలు ఉన్నాయి. ఈ కుక్కను గలవగల అని తీసుకొని వస్తున్నాం. దా దా మళ్ళీ బయటకు పోతాను. ఇంటికి రాదంటుంది. బయట తిరుగుతుందంట. ఏయ్ మళ్ళీ ఎక్కడ పోతున్నావు? మళ్ళీ బయట వచ్చి నిలబడ్డారు. మరిగినాయి. ప్రస్తుతానికైతే మేము ఛాయ్ చేస్తున్నాం. చూడండి మార్నింగ్ ఛాయ్. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. వ్లాగ్ వచ్చేసి మార్నింగే ఎందుకు స్టార్ట్ అవుతుందంటే నైట్ స్టార్ట్ చేస్తాను కదా వ్లాగ్. నైట్ స్టార్ట్ చేసే వరకు నైట్ 12 అవుతుంది. అప్లోడ్ చేసి థంబ్నెయిల్ ఎడిట్ చేసి అన్నీ చేసే వరకు 12:30, 1 అవుతుంది. మళ్ళీ మార్నింగ్ ఇబ్బంది అవుతుందని మార్నింగ్ నుంచి చేసినాం అనుకో కొంచెం కవర్ అవుతుందని మార్నింగే చేసిన ఇప్పుడే లేచి వీడియో చేసిన. మా మమ్మీ పొద్దుగాలనే డ్యూటీ ఎక్కింది. ఆన్ జాబ్ హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇక డ్యూటీ ఎక్కిచ్చేసి అప్పుడే పొద్దుగాల డ్యూటీ ఎక్కింది. ఇప్పటి నుంచి ఇక రాత్రి పనుకునేదాకా ఇక పనే ఉంటుంది చూస్తుంది. సో ఇది రెగ్యులర్గా వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. సపోర్ట్ చేయండి కొంచెం. ఇప్పుడే స్టార్ట్ చేసినా కదా. ఇంకా మా అన్న కూడా లంచ్ చేస్తుండ్రు, జాబ్కి రెడీ అవుతున్నారు. ఇంకా మార్నింగ్ వాకింగ్ వేసి వచ్చింది కదా. ఎట్లా చేస్తుంది పిల్లిల గురించి. ఇంకా పిల్లి కనబడుతుందా దాని వెనకాల ఉరకాలా అని ఉంటుంది. అటు ఇటు ఉరుకుతూ బూనో. ఉమైని ఓడిపోయినావు. మార్నింగ్ మా డాడీకి వాక్ తీసుకుపోయినచ్చు చూసి కదా మీరు వ్లాగ్లా. సో ఇప్పుడైతే నేను చాయ్ తాగుతున్నా. పొద్దుగా చాయ్ తాగి స్నానం చేసుకోవాలి. ఫ్రెష్ అయినాక పూజ చేసినాక గుడికి పోవాలి. ట్యూస్డే కదా, హనుమంతుని గుడికి పోవాలి. గుడికి పోయి వచ్చినాక లంచ్ చేసి మళ్ళీ జాబ్కి స్టార్ట్ అయిపోవాలి. జాబ్కి స్టార్ట్ అయిపోయినాక నేను మళ్ళీ జాబ్ నుంచి వచ్చినాక మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేస్తాను. సో ఇప్పుడైతే మనం ఫ్రెష్ అయిపోయినాం. ఇప్పుడు పూజ చేయాలి. పూజ చేసినాక గుడికి పోయి చూద్దాం.
సో మనం ఇప్పుడైతే పూజ చేద్దాం. పూజ చేసినాక మళ్ళీ ఇప్పుడాకనే గుడికి పోయేసి వచ్చిన. ఇంకా ప్రసాదం కూడా ఇచ్చారు. ఇప్పుడే గుడికి పోయేసి వచ్చి టిఫిన్ చేసి జాబ్కి అయితే వెళ్ళిపోదాం. సో మనం ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నాం. ఇక టిఫిన్ వచ్చేసి పొద్దుగా రొట్టెలు ప్లస్ చికెన్ కర్రీ విత్ రొట్టెలు. ఇప్పుడే వచ్చిన పని నుంచి. ఇప్పుడాకనే వచ్చిన, వచ్చి గంట అవుతుంది. నేను వీడియో తీద్దాం అనుకున్నా, ఛార్జింగ్ లేదని ఛార్జింగ్ పెట్టిన. ఇప్పుడైతే ఏడిపోతున్నా అంటే ఏడిపోతున్నా మమ్మీ బర్గర్ దేనికి ఇప్పుడైతే బర్గర్ దేనికి పోతున్నా. నేను మా మమ్మీ తింటాం. చెప్పొద్దు అంటుంది. ఎందుకంటే మా అన్న వీడియో చూస్తాడు కదా, అట్లా అని చెప్పొద్దు అంటుంది. ఈరోజు బర్గర్ మా అన్నకి తెలియకుండా మంచిగా తింటాం. కానీ చెప్పకుండా చచ్చిపోతాడు. చచ్చిపోతాడంటే మనం ఏం చేస్తాం? ఉండాలిగా. ఆయన ఉత్తప్పుడు చేపలు తెచ్చుకోడా, మనకి ఇస్తాడా? ఉత్తప్పుడు మా అన్న చేపలు తెచ్చుకుంటాడు. మెల్ల పోయి ఒక్కడ పోయి అది చెప్పడు చేయడు, మెల్ల పోయి తెచ్చుకుంటాడు. పైసలు ఇస్తామన్నా కూడా అది కాదు, మెల్ల పోయి చేప తెచ్చుకుంటాడు. 10 గంటలకు వచ్చి. మేము కూడా ఇప్పుడు పోయి బర్గర్ తెచ్చుకొని తింటాం, తినేది చూపిస్తాం. సో గాయ్స్ ఇప్పుడే బర్గర్ తెచ్చిన, కొంచెం తిన్నా కూడా. మా మమ్మీ కూడా ఎట్లా తింటుంది చూడండి, మెల్లగా తిన్నా మమ్మీ. ఇప్పుడే తింటున్నా. టేస్ట్ బాగుంది. డాడీ ఎంత తింటాడు, మా ఆటకి గింత తింటాడు మా డాడీ. మా డాడీ గింతనే తింటాడు, ఎక్కువ తిన్నాడు. కానీ మా మమ్మీ మొత్తం ఖతం చేసేసింది. ఇప్పుడే తెచ్చిన అప్పుడే మొత్తం తినేసింది కదా. సిట్ కొక్కుతున్నాడు బోన కొక్కుతున్నాడు. వద్దు బోన, సిట్. సో గైస్ మా మమ్మీకి హెల్త్ బాగాలేదంట. హెల్త్ బాగాలేదా అని మళ్ళీ బర్గర్ తిన్నాం కానీ మంచిగా. పొద్దున్నీ అన్నం తినలే. సో మా మమ్మీకి హెల్త్ బాగాలేదంట, అందుకని కొంచెం రొట్టెలు చేసుకుంటుంది. రొట్టెల వాళ్ళ గురించే, నీ గురించి అనే అందరూ మనుషులం మేము. మా మమ్మీకి రొట్టెలు చేసి తిని నిన్ననే లేట్ అయింది, వండుకోవాలి. లేట్ అయిపోయింది ఈరోజు. జల్దీ తిని జల్దీ వీడియో ఎడిటింగ్ చేసి వండుకోవాలి. మళ్ళీ పొద్దుగా లేవాలి, ఎందుకంటే నేను నిద్ర లేకుండే. ఏమంటావు మమ్మీ? జల్దీ తిని జల్దీ వండుకోవాలి. ఇప్పుడు ఎడిటింగ్ చేసి షెడ్యూల్లో పెట్టేసేయాలి వీడియో.
ఈ వీడియో ఐ థింక్ వెనస్డే మార్నింగ్ 8 గంటలకు వస్తుంది. ఎందుకంటే ఇలా చేసినాను అనుకో 24 hours కాదు. సో రేపు ఎన్ని గంటలకే, వెనస్డే మార్నింగ్ ఎన్ని గంటలకే, 10 గంటలకు కాదే 8 గంటలకి. చెప్పు 8 గంటలకు ఏం చేస్తావు 8 గంటలకి? వీడియో ఫ్రిడ్జ్లో పెట్టుకో. 8 గంటలకి ఈరోజు వీడియో వస్తుంది, రేపు 8 గంటలకు వస్తుంది వీడియో. సో ఇప్పటి నుంచి అయితే మార్నింగ్ వస్తాయి వ్లాగ్స్ అన్నీ. 8 గంటలకు వచ్చేస్తాయి డైలీ ఒక వ్లాగ్. డైలీ ఒక వ్లాగ్ 8 గంటలకి లేదా 9 గంటలకి షెడ్యూల్ పెట్టుకుందాం. డైలీ అదే టైంకి పడిపోతాయి వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోతో వెళ్దాం. అప్పటివరకు టేక్ కేర్, బాయ్ బాయ్.